హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి ఈరోజు ఛానల్లో నేను పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బెల్లం తురుముకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ మినపప్పు ముందుగా నానబెట్టుకున్నాను. మినపప్పు, పచ్చెనపప్పు నానబెట్టుకొని బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా నానబెట్టుకోండి. ఒక 4-5 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు ఒక 1 అవర్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో మన నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఉంటుంది కదా, దాన్ని బాగా వాష్ చేసి అది ఉడికించడానికి వేయండి. అది కొంచెం బాగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికే లోపు ఆ మినపప్పు ఏదైతే ఉందో ఆ మినపప్పు నేను మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకున్నాను అన్నమాట. ఎలా అంటే కొంచెం మనం పునుగులు వేసుకుంటాం కదా, బజ్జీ కన్సిస్టెన్సీలో అలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా పిండి ఎక్కడ ఎలా ఉందో. కొంచెం మీరు అటు ఇటుగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను ఆ క్లిప్ మర్చిపోయాను అనమాట. మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మొత్తం ఒకసారి కలుపుకోండి పిండినంతా. చూసారు కదా, కలుపుకున్న తర్వాత అది అలా వస్తుంది పిండి. నాకు కొంచెం గట్టిగా ఉందన్నమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం వాటర్ కలుపుకుంటూ ఉండండి. అలానే చూసారుగా పిండి జారుగా ఎలా వచ్చిందో. ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నాకు ఎందుకో ఇంకా కొంచెం థిక్గా అనిపించింది. కొన్ని వాటర్ యాడ్ చేద్దామని చెప్పి కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నాను అన్నమాట. కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా జారుగా అలా చేసుకోండి. ఈలోపు మనకు పప్పు ఉడికిపోయిందనమాట. ఆ ఉడికిన పప్పులో మనం మన స్వీట్కి సరిపోను ఒక కప్పుకి ఒక 1/2 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లాన్ని తీసుకొని మొత్తం దాంట్లో వేసి తిప్పాను అనమాట. అప్పుడు బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. తురుముకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు వెళ్ళి మనం ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకురావాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి నాకు స్వీట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ముద్దలాగా అయ్యేలాగా కొంచెం అడుగంటిద్ది అన్నమాట గిన్నె. అలా అడుగంటే వరకు తిప్పుకొని ఆరిన తర్వాత ఇలా చిన్న సైజు మనకు నచ్చిన సైజులో, మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, లేదు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా ఇలా బాల్స్ చేసుకోండి. ఇలా నేను మొత్తం బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం మొత్తం ఒకే సైజులో కరెక్ట్గా చేసుకోవాలి. చూసరికి ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అలా ఆయిల్ హీట్ చేసుకున్నాను. ముందుగానే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాను. అలా కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని అయితే వేసి చూసరికి అలా పైకి వచ్చిందో అంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు అన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో ముంచి పిండిలో డిప్ చేసి దాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. అలా హైలో వద్దు, లోలో వద్దు, మీడియం ఫ్లేమ్లో
మనం వీటిని ఉడికించుకోవాలి. అప్పుడు ఏంటంటే లోపల మనం పిండి అనేది గట్టిగా ఉడకదు కదా, అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర అట్లు పిండి ఉందనుకోండి, సపరేట్గా మనం నానబెట్టుకోవాల్సిన పని ఏం లేదు. అట్లు పిండి ఉంటుంది కదా, ఆ అట్లు పిండిలో కూడా కొంచెం థిక్ కన్సిస్టెంట్ లాగా పెట్టుకొని, ఇలా మనం అట్లు పిండి అంటే ఇంకా కొంచెం లూజ్గా పెట్టుకుంటాం, అలా కాకుండా అట్లు పిండిని ఇలా కొంచెం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. ఇది నా స్టైల్లో నేను చేశాను. జనరల్గా అయితే అట్ల పిండి కూడా వేసుకుని చేస్తారనమాట. క్రిస్పీగా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అలా మీ ప్యాన్లో మీకు ఎన్ని సరిపడితే అన్ని డీప్ ఫ్రైకి సరిపడా మునగాలి. అది ఆయిల్లో మునిగేంత వరకు, ఈ పూర్ణం బూర అనేది ఆయిల్లో మునిగేంత వరకు మనం ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, నాకు అన్నీ అతుక్కుపోయినాయండి. నేను దాన్ని ఒక్కొక్కటి విడిగా వేరు చేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి, అలా తెల్లగా తీయకూడదు, మనకి గోల్డెన్ షేడ్లో రావాలన్నమాట. అలా ఉంటేనే పూర్ణం బూర అనేది, చూసారుగా ఎలా వచ్చిందో, అలా వస్తేనే మనకి టేస్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ కలిపి నేను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను. వేడివేడిగా పూర్ణం బూరెలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.